ప్రపంచం బిజీగా ముందుకు దూసుకుపోతోంది. అమ్మాయిలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి మగవారితో పోలిక లేకుండా ప్రతి రంగంలో అబ్బాయిలతో సమానంగా అడుగులు వేస్తున్నారు. మగవారికి మేమేమాత్రం తక్కువ కాదు అని అవకాశాలలో సగం తీసుకుంటూ ప్రతి రంగంలో జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఈ మార్పుతో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని మురిసిపోతున్నారు కొందరు తల్లిదండ్రులు. అంతేనా, మాకు అబ్బాయితో పనేముంది, ఆడపిల్ల చాలు అంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో మగపిల్లాడికంటే ఆడపిల్ల పుడితేనే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. కాని ఆడపిల్ల అని పుట్టగానే చంపేసేవారు కొందరైతే, పుట్టేది ఆడపిల్ల అని తెలిసి కడుపులో ఉన్న పిండాన్ని బయటకు రాకుండా చిదిమేసేవారు ఇంకొందరున్నారు. ఇప్పటికీ ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా సూర్యాపేటలో ఈ తరహా ఘటన బయటకు వచ్చింది. చదువుకున్న ఒక మూర్ఖుడు తనకు పుట్టబోయేది ఆడపిల్ల అని తెలిసి కడుపులో బిడ్డను చిదిమేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. సూర్యాపేట జిల్లా చివేల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన రత్నావత్ హర్సింగ్కు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం రాముతండాకు చెందిన బట్టు కృష్ణ, క్రాంతి దంపతుల కుమార్తె సుహాసినికి 2019లో వివాహమైంది. వీరికి ఇప్పటికే 2 పిల్లలు ఉన్నారు. హరిసింగ్ ఇటీవల ఉస్మానియా మెడికల్ కాలేజీ నుండి పీహెచ్డీ పట్టా కూడా పొందాడు. కాగా అతడికి వారసుడు కావాలన్న కోరిక ఉండేది. దీంతో 1.5 ఏడాది కింద సుహాసిని గర్భం దాల్చటంతో స్కానింగ్ చేయించగా ఆడశిశువు అని తెలుసుకున్న హరిసింగ్ సుహాసినికి అబార్షన్ చేయించాడు. మళ్లీ 7 నెలల కింద రెండోసారి గర్భవతి కావటంతో మరోసారి స్కానింగ్ తీయించగా ఆడపిల్ల అని తెలిసింది. దీంతో అబార్షన్ చేయించేందుకు ఓ డాక్టర్ను కలవగా 7వ నెలలో చేస్తే తల్లీ బిడ్డకు ప్రమాదం ఉంటుందని వద్దని సలహా ఇచ్చాడు. ఇది నచ్చని హరిసింగ్ హుజూర్నగర్ ప్రాంతంలో ఓ క్లినిక్ నడుపుతున్న ఆర్ఎంపీతో అబార్షన్ చేయించాడు. సుహాసిని పరిస్థితి విషమించటంతో సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడే చికిత్స పొందుతూ సుహాసిని చనిపోయింది. వెంటనే సుహాసిని మృతదేహాన్ని ఎంజీనగర్ తండాకు తీసుకుని వెళ్లారు. తండ్రికి అసలు విషయం తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతురాలి భర్త హరిసింగ్తో పాటు పలువురిని అరెస్ట్ చేశారు. 16 మందిపై కేసు నమోదు చేశారు. లింగ నిర్ధారణ చేసి అబార్షన్లు చేస్తున్నవారు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మగపిల్లాడే కుటుంబాన్ని ఉద్ధరిస్తాడనే గుడ్డి నమ్మకం ప్రస్తుత సమాజంలోని చాలామందికి ఉంది. అయితే కంటే కూతురునే కనాలి అంటున్నారు నేటి తరం యువత. అంతెందుకు, కొడుకులు తల్లిదండ్రులను రోడ్డున పడేస్తుంటే కూతుర్లే వారిని సాకుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం కూడా. దీంతో నాటి పరిస్థితులు సమూలంగా మారాయి. ఆడపిల్లల తల్లిదండ్రుల్లో మంచి మార్పు కనిపిస్తోంది. నాడు భారమనుకున్న ఆడపిల్ల నేడు వరమై కన్నవారి కనుపాపై ఇంటి మహాలక్ష్మిగా వెలుగొందుతుంది. కాని కొందరు వంశోద్ధారకుడు అంటూ మగపిల్లల కోసం పరితపిస్తూ చట్టవిరుద్ధం అని తెలిసినా కూడా లింగ నిర్ధారణకు పాల్పడుతున్నారు. అక్కడితో ఆగకుండా కడుపులో ఉన్నది అమ్మాయి అని తెలియగానే బిడ్డను తన గర్భంలోనే చంపేస్తున్న హరిసింగ్ వంటి రాక్షసులు ఉన్నారు. పుట్టబోయేది ఎవరైనా మన బిడ్డే అని అనుకున్నా ఓ లోటు లేకుండా చూసుకుందాం అన్న మార్పు సమూలంగా వస్తేనే ఇటువంటి భ్రూణ హత్యలకు ఫుల్ స్టాప్ పడుతుంది.